ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ హనుమాన్ జంక్షన్ క్రీస్తు సంఘం తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మా పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ప్రతిరోజు దేవుని వాక్యాన్ని విని మీ ప్రోత్సాహాన్ని మాకు అందిస్తున్నందుకు మీకు మా వందనములు. నాతోటి ప్రియమైన వాళ్ళారా, అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం అనేటువంటిది గొప్ప ఆలోచన. మన దినచర్యలో దేవుని వాక్యాన్ని విని మన దినచర్యను ప్రారంభించడం అది ఎంతో మేలుతో కూడుకున్నది, అది ప్రయోజనంతో కూడుకున్నది, అది ఉత్తమమైనటువంటి చర్య. అలాంటి ఉత్తమమైనటువంటి చర్యను మీరందరూ కూడా ఫాలో అవుతున్నారు. మీ దినచర్యలో ఈ వాక్యాన్ని వినడం ఒక భాగంగా చేసుకున్నందుకు మిమ్మల్ని బట్టి దేవుని కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం. ఈరోజు మనం ఆలోచన చేసేటువంటి పాఠం ఏంటంటే నిలకడ అనేటువంటి అంశాన్ని మనం ఆలోచించేద్దాం. లేక నిలకడగా నువ్వు ఉన్నావా అనే అంశాన్ని మనం ఆలోచించేద్దాం. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సహాయం చేయడానికి ఆయన నిలకడగా ఉన్నాడు. వాక్యం ద్వారా మనకు మేలు చేయడానికి ఆయన వాక్యం నిలకడగా ఉంది. కీర్తన గ్రంథము 119వ కీర్తన 3వ వచనంలో దేవుని వాక్యము నిలకడగా ఉందనే విషయాన్ని మనం అక్కడ చూస్తాం. మరి దేవుడు నిలకడగా ఉన్నాడు సహాయం చేయడానికి. ఆయన వాక్యం నిలకడగా ఉంది. దేవుని వాక్యాన్ని విని గ్రహించి ఆయన మాట ప్రకారం జీవిస్తే ఆయన కూడా మనకు నిలకడగా ఆయన మేలు చేస్తారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే ఆయన మనకు మేలు చేయాలంటే మనలో ఎలాంటి నిలకడ కావాలి, ఎలాగ మనం స్టాండ్ తీసుకోవాలి అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. కనుక ఈ పాఠంలో 7 విషయాలు మనం ఆలోచించేద్దాం. 7 విషయాల్లో మనం నిలకడగా ఉండాలి. దాంట్లో మొట్టమొదట మనం ఆలోచన చేసినట్లయితే యథార్థతలో నిలకడగా ఉండాలి, యథార్థపరుడుగా ఉండాలి, న్యాయవంతుడిగా ఉండాలి, కపటవాదిగా ఉండకూడదు, అబద్ధికుడిగా ఉండకూడదు, మోసగాడిగా ఉండకూడదు. నువ్వు పలికేది సత్యమే పలకాలి, అబద్ధాన్ని బుధాన్ని వేసుకోకూడదు, అబద్ధానికి విజయం తీసుకురాకూడదు, అబద్ధాన్ని నిజం చేయకూడదు. కనుక నీవు దేవుని విషయంలో, నీ సహోదరుల విషయంలో యథార్థంగా ఉండాలి. యోబు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలోను, 1వ అధ్యాయం 21వ వచనంలోను, 2వ అధ్యాయం 10వ వచనంలోను యోబు గారి గురించి స్వయంగా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే యోబు అట యథార్థపరుడట, భూమి మీద అలాంటి వాడు ఎవరో లేరని వాక్యం తెలియజేస్తూ ఉంది. నాతోటి ప్రియమైన దేవుని పెట్టారా, యోబు గారు యథార్థవంతుడు కనుకనే తనకు డబ్బు లేనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టలేదు. యోబు గారిలో యథార్థత ఉంది కనుకనే కోల్పోయినవన్నీ దేవుడు మరలా ఇచ్చాడు. మరి నీలో యోబు గారు లాంటి యథార్థత ఉందా? యోబు గారు లాంటి నిలకడ ఉందా? యథార్థతలో నిలకడ ఉంది యోబు గారికి. తన భక్తి జీవితంలో చాలా నిలకడగా ఉన్నాడు ఆయన. మరి ఆ నిలకడ నీకు నాకు ఉందా? ఆలోచించేద్దాం. సందర్భంలో యోబు గారు అంటాడు, ఆయన పెదవుల ఆజ్ఞను విడిచి నేను తిరగలేదు, ఆయన నోటి మాటలు నా స్వభాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచాను అంటాడు. ఆ విషయంలో ఎంత నిలకడగా ఉన్నాడు ఆయన. ఆయన పెదవుల ఆజ్ఞను విడిచి నేను తిరగలేదు. మరి దేవుని ఆజ్ఞ అనుసరించడంలో మనకు నిలకడుందా? యోబు గారికి ఉంది. ఆయన స్వభాభిప్రాయం కంటే దేవుని మాటలనే ఎక్కువగా ప్రేమించాడట. మరి మీ సొంత అభిప్రాయాల కంటే దేవుని మాటలకు ఎక్కువ వాల్యూ ఇస్తున్నారా? ఇవ్వండి. మన సొంత అభిప్రాయాలే మనకు గొప్ప, మన సొంత నిర్ణయాలే మనకు గొప్ప. అందుకనే మనం దేవుని విషయంలో నిలకడగా ఉండలేకపోతున్నాం. ఇక రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రార్థనలో నిలకడగా ఉండాలి. బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదండి, నిందపడినప్పుడు ప్రార్థన చేయడం కాదండి, అవమానించబడినప్పుడు ప్రార్థన చేయడం కాదండి, శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదండి, ఆర్థిక సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదండి, అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదండి. నీ ప్రార్థన ప్రతి సందర్భంలో ఉండాలి. ఇంకా చెప్పాలంటే నిలకడగా ఉండాలి. నీ దినచర్యలో ప్రార్థన ఒక భాగం అవ్వాలి. నీ దినచర్య ప్రారంభం ప్రార్థనతో మొదలవ్వాలి. దేవునికి మన విన్నపాలు తెలియచేయడంతో మన దినచర్య ప్రారంభం అవ్వాలి. మరి మీ దినచర్య అలాగే ప్రారంభం అవుతుందా? మీరు ఇప్పటికీ ప్రార్థనలో నిలకడగలేనట్లయితే ప్రార్థనలో నిలకడగా ఉండండి. ప్రార్థన ద్వారానే సమస్తము వదిలిపోతాయని యేసు ప్రభువు వారు మార్కు సువార్తలో చెప్పారు. ప్రార్థన వల్లనే మనకు విజయం, ప్రార్థనే మనకు బలం,
ప్రార్థనే మనకు మేలు తీసుకొచ్చేది. నాతోటి ప్రియమైన దేని బిడ్డలారా, ప్రార్థనట పరిస్థితులు మారుద్దట. నీది ఎలాంటి పరిస్థితి ఉన్నా, నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నా, నువ్వు చేసేటువంటి ప్రార్థన నీ పరిస్థితిని మార్చగలదు. ప్రార్థనకి అంత శక్తి ఉంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలోను, కొలసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలోను అక్కడ ప్రార్థనలో నిలకడగా ఉండాలనేటువంటి మాట అక్కడ మనం చూస్తాం. కనుక నీవు నేను మనం ఎవ్వరం కూడా ప్రార్థనలో మనము నిలకడ లేనట్లయితే, ప్రార్థన మనం అశ్రద్ధ చేసినట్లయితే ఖచ్చితంగా సమస్యలు, శోధనలు, ఆటంకాలు ఎక్కువవుతాయి. అలాగే మూడవది మనం చూసినట్లయితే విశ్వాసంలో నిలకడగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో దేవుని మనం నమ్మమండి, దేవుని మీద అపనమ్మకం అండి. 10 సంవత్సరాల బలహీనతో బాధపడే వారికి దేవుని మీద ఒక అపనమ్మకం అండి. ఇక దేవుడు నాకు తగ్గించడు, దేవుడు నన్ను తగ్గించడు, దేవుడు నన్ను వదిలేస్తాడు అపనమ్మకం అండి. ఎప్పుడైతే మనం అపనమ్మకం ఉంటామో విశ్వాసంలో నిలకడగా లేనట్టని అర్థం. సనగడం, దేవుడు నన్ను పట్టించుకోవడం, లేకపోతే కృంగిపోవడం, ఇవన్నీ కూడా నీ విశ్వాసములో వెనకడుగు వేసినట్లే. నాతోటి ప్రియమైన పెట్టారా, విశ్వాసములో నిలకడగా ఉండాలి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం మీరు ఆలోచన చేసినట్లయితే, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. శిష్యుల మనసు దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. నువ్వు ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నీ విశ్వాసము సన్నగిల్లకూడదు. నీ విశ్వాసము వెనుదిరిగి విశ్వాసంగా ఉండకూడదు. నీ విశ్వాసము చనిపోయిన విశ్వాసంగా ఉండకూడదు. నీ విశ్వాసము పరిపూర్ణమైన విశ్వాసంగా ఉండాలంటే నీ విశ్వాసము నిలకడగా ఉండాలి. దేవుణ్ణి నమ్మాలి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనములో, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెతికితే ఫలము దయచేవాడు నమ్మవల్లు కదా. నువ్వు జీవము గల దేవుని దగ్గరకు వచ్చి నీ నమ్మకం సరిగా లేకపోతే, నీ విశ్వాసం సరిగా లేకపోతే దేవుడు మాత్రం ఏం మేలు చేస్తాడు చెప్పండి? జీవము గల దేవుని దగ్గరకు వచ్చావు కదా, శక్తిమంతుడైన దేవుని దగ్గరకు వచ్చావు కదా, మన పరిస్థితులన్నీ చక్కబెట్టే దేవుని దగ్గరకు వచ్చాం కదా, మన పరిస్థితులన్నీ కూడా కుదిర్చే దేవుని దగ్గరకు వచ్చాం కదా. అలాంటి దేవుని దగ్గరకు వచ్చి ఎందుకు విశ్వాసంలో నిలకడగా ఉండలేకపోతున్నాం? విశ్వాసంలో మనం నిలకడగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలోను, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో కూడా ఈ మాటలు మనకు కనపడతాయి. కనుక విశ్వాసంలో మనం నిలకడగా ఉండాలి. అలాగే 4వది మనం చూసినట్లయితే పరిశుద్ధతలో నిలకడగా ఉండాలి. బాప్తీసం పొందిన కొంతకాలం బాగుంటామండి, బాప్తీసం పొందిన కొంతకాలం పరిశుద్ధంగా ఉంటామండి. ఆ తర్వాత ఈ లోక ఆశలకు, ఈ లోక అలవాట్లకు లొంగిపోయి మనము పరిశుద్ధతను కోల్పోతామండి. అది దేవుని పిల్లల యొక్క లక్షణం కాదండి. దేవుడు అలా ఉంటే చాలా బాధపడతాడండి. కనుక దేవుడు పరిశుద్ధులైనటువంటి పిల్లలతో సంచరించాలని ఉన్నాడు. కనుక పరిశుద్ధంగా జీవించాలి. నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరు పరిశుద్ధులై ఉండు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, పరిశుద్ధులైనట్టుగా దేవుడు మిమ్మల్ని పిలిచాను, అపవిత్రులుగా ఉండని పిలవలేదు అంటాడు. కనుక పరిశుద్ధతలో మనం నిలకడగా ఉండాలని తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? ఒకవేళ వాక్య విషయంలో అవగాహన కలిగిన వ్యక్తి అయితే ఖచ్చితంగా నీకు తెలుసు నువ్వు పరిశుద్ధతలో నిలకడగా ఉన్నావో లేదో. నాకు తెలుసు నేను పరిశుద్ధతలో నిలకడగా ఉన్నాను లేదో. కనుక పరీక్షించుకోండి, పరిశుద్ధతలో నిలకడగా ఉండండి. అలాగే 5వది మనం చూసినట్లయితే క్రీస్తులో నిలకడగా ఉండాలి. క్రీస్తు అడుగుజాడలో నిలకడగా ఉండాలి. క్రీస్తు ప్రేమలో నిలకడగా ఉండాలి. క్రీస్తు మనసు కలిగి ఉండడంలో నిలకడగా ఉండాలి. క్రీస్తు ప్రేమను పంచడం నిలకడగా ఉండాలి. క్రీస్తు సంఘములో మనం నిలకడగా ఉండాలి. క్రీస్తు శరీరమందు మనం నిలకడగా ఉండాలి. క్రీస్తు పరిచర్యందు మనం నిలకడగా ఉండాలి. కనుక క్రీస్తు మాటల్ని మనం ఆదర్శంగా తీసుకుని క్రీస్తులో మనం నిలకడగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తారు. రోమాపత్రిక 9వ అధ్యాయం 11వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే, రోమాపత్రిక 9వ అధ్యాయము 11వ వచనం మనం చదివినట్లయితే అక్కడ
లాస్ట్ భాగంలో అంటాడు, క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పెళ్ళంక పుట్టి మేలైన కీడని చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇసాక్ గురించి మాట్లాడుతూ ఉన్నాడండి. ఇసాక్ గురించి మాట్లాడినటువంటి సందర్భంలో అక్కడ ఏమంటున్నాడు అంటే, క్రీస్తులో నిలకడగా ఉండాలి. వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు ఎలాగైతే సాదృశ్యమో మనం కూడా అబ్రహాము సంతానమే గనక మనం కూడా క్రీస్తులో నిలకడగా ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కనుక నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిలకడ లేని జీవితానికి అన్ని అడ్డంకులు, అన్ని ఇబ్బందులు, అన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. నిలకడగలిగినటువంటి జీవితంలో సమస్యలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా దాటే మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. ఆరోదిగా మనం చూసినట్లయితే అంతము వరకు నమ్మకంగా ఉండాలట. అంతము వరకు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలోను, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలోను అంతము వరకు నమ్మకంగా ఉండాలండి. అంటే నువ్వు చనిపోయేంత వరకు నువ్వు నమ్మకంగా ఉండాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. చివరిగా 7వది మనం ఆలోచన చేసినట్లయితే దేవుని కృపయందు మనం నమ్మకంగా ఉండాలి, నిలకడగా ఉండాలి. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన కృప చాలా గొప్పది. ఆయన కృపలో అభివృద్ధి పొందాలంటాడు పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో. కనుక ఆయన కృపయందు నిలకడగా ఉందాం, క్రీస్తు నిలకడగా ఉందాం, అంతం వరకు నిలకడగా ఉందాం, పరిశుద్ధతలో నిలకడగా ఉందాం, విశ్వాసంలో నిలకడగా ఉందాం, ప్రార్థన నిలకడగా ఉందాం, అలాగే యథార్థతలో కూడా నిలకడగా ఉందాం. నిలకడగా ఉన్న మనలందరినీ కూడా దేవుడు దీవిస్తాడు. నిలకడగా ఉన్నటువంటి ఏబు గారిని ఎలాగైతే జీవించాడు, నిలకడగా ఉన్నటువంటి అబ్రహాం ఎలాగైతే జీవించాడు, నిలకడగా ఉన్నటువంటి ఇస్సాకుని ఎలాగైతే జీవించాడు, అలాగే నిన్ను, నన్ను, మన కుటుంబాల్ని దేవుడు దీవిస్తారు. కనుక నిలకడగా ఉందాం. కనుక కుడికి కానీ ఎడకు కానీ తిరగకుండా క్రీస్తుని అంటు పెట్టుకుని మన జీవితాలను గడుపుదాం. అది మన క్షేమం అని మీకు ప్రేమతో తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ వందనాలండి.